వ్యూవర్స్ నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్. ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా, ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం ద్వారా ఈజీగా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుందో అవి నేను మీకు ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను. జనరల్లీ మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, పిల్లలు పుట్టట్లేదు అంటే మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే బరువు ఏమైనా పెరిగామా. చాలా మంది ఆడపిల్లలు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోకుండా పెళ్ళి అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తినడం మూలంగా, బయట ఎక్కువ తినడం మూలంగా, లేదంటే ఇంట్లోనే ఓవర్ ఫుడ్ తినడం మూలంగా వెయిట్ గెయిన్ అనేది చూస్తారు. చాలా మంది వెయిట్ గెయిన్ అనేది డెఫినెట్లీ అవుతారు. అంటే మనకు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెయిట్ గెయిన్ ఏమైనా అయ్యారా అంటే పెళ్ళి అయిన తర్వాత వెయిట్ పెరిగామని చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళు తీసుకునే ఆహారం కంప్లీట్లీ అంటే వాళ్ళు ప్రీవియస్గా తీసుకునే ఫుడ్ ఇప్పుడు ఫుడ్ అనేది డెఫినెట్ గా చేంజ్ అవడం మూలంగా ఏంటంటే ర్యాపిడ్ వెయిట్ గెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడం లేదంటే గమనించుకోవాల్సింది బాడీ వెయిట్ ఏమైనా పెరిగిందా, ఎంత అంటే ఎన్ని నెలల్లో ఎంత వెయిట్ గెయిన్ అయ్యారు ఇది చూసుకోవాల్సి ఉంటుంది. సెకండ్, కొంతమంది ఫస్ట్ నుంచి లావుగానే ఉంటారు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో వెయిట్ గెయిన్ అవడానికి ఏమేమి ట్రై చేశారు, వాళ్ళు ఎందుకు వెయిట్ తగ్గడం లేదు, ఏమైనా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, లేదా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఏం చేస్తే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది? ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది వెయిట్ తగ్గడానికి డిఫరెంట్గా ట్రై చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే డైట్ చేంజెస్. అంటే ఏం ఫుడ్ తింటున్నారు, మీరు తీసుకునే ఆహారంలో ఏంటి అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ ఉన్నట్లయితే వాటిని కంప్లీట్లీ తగ్గించేయాల్సి ఉంటుంది. మీరు తీసుకునే డైట్లో ఎక్కువగా ఏంటి అంటే న్యాచురల్ ఫుడ్స్, అంటే ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు, ఓకే మీరు ప్రోటీన్ తినాలనుకుంటున్నారు, చికెన్ తీసుకోవాలి, ఎగ్ తీసుకోవాలి, మటన్ కంప్లీట్లీ అవాయిడ్. రెడ్ మీట్ మూలంగా ఏమవుతుందంటే బీఫ్ తీసుకుంటున్నా, పోర్క్ తీసుకున్నా, మటన్ తీసుకున్నా, ఇట్స్ కైండ్ ఆఫ్ రెడ్ మీట్. ఈ రెడ్ మీట్ మూలంగా ఏంటి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మన బాడీలో ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మన బాడీలో ఉంటుందో, జనరల్ గా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాడీలో మోస్ట్ కామన్ గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ వచ్చేసి ఓవరీ అనేది ఉంటుంది. ఓవరీలో జర్మ్ సెల్స్ ఉంటాయి కాబట్టి అది డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు తీసుకునే నెక్స్ట్ ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ డైట్ అనేది దాల్ రూపంలో కానీ, ఎగ్ రూపంలో కానీ, చికెన్ రూపంలో కానీ తీసుకోవచ్చు. సో ఆడవాళ్ళు ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రెగ్నెన్సీకి అనేది యూజ్ అవుతాయి అనమాట. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఏంటంటే మనకి డ్రగ్స్ రూపంలో కూడా దొరుకుతాయి, టాబ్లెట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. కానీ ఈ సాల్మన్ ఫిష్ అంటే ఫిష్ తీసుకోవడం ద్వారా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి డైరెక్ట్లీ మనకి న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వెళ్తాయి. సో ఏదైనా సరే మనం ట్రీట్మెంట్కి వెళ్ళకన్నా ముందు మన మోడిఫికేషన్ ఆఫ్ డైట్ మూలంగా కూడా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో జనరల్లీ ఒక వెయిట్ అనేది 1-2 రోజులు అయితే ఎవరు తగ్గిపోదు. 6 వీక్స్ నుంచి 4 వీక్స్ 6 వీక్స్ నుంచి 8 వీక్స్ టైం పడుతుంది. సో 2 నెలల్లో ప్రాపర్ డైట్ అనేది చేసుకోవాలి. తినే ఆహారంతో పాటు ఎక్కువ లిక్విడ్స్, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ లిక్విడ్స్ అన్నమాట, వాటర్, గంజి, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు. దాని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి మనం చేసుకోవాల్సింది హౌ డు వి డిక్రీజ్ వెయిట్. దానికి ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటాయా, ఏమేమి చేసుకోవచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఏమైనా చేయొచ్చు. యోగా చేసుకోవచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, జుంబా చేయొచ్చు, ఏదైనా సరే వెయిట్ రిడక్షన్కి తోడ్పడేలా ఉండాలన్నమాట. సో ఇది ఆడవాళ్ళలో చేసుకోవాల్సిన చేంజెస్. ఆయిలీ ఫుడ్ అనేది కంప్లీట్లీ ఆపేసేయాలి. అదే మగవాళ్ళలో ఏం చేయాలి ప్రెగ్నెన్సీ, అది ఫస్ట్ థింగ్ వెయిట్ ఏమైనా ఉంటే తగ్గాలి. సెకండ్ థింగ్ స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ అట్లాంటివి ఉంటే కంప్లీట్లీ వాటిని ఆపేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే స్మోకింగ్, ఆల్కహాల్ అనేది డిఎన్ఏ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో స్పర్మ్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ అయినప్పుడు దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకుండా అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ ఫ్యాక్టర్స్ మగవాళ్ళు చూసుకోవాలి. సెకండ్ థింగ్, వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ లో ఏంటి అంటే క్యారెట్, కెరోటిన్ ఎక్కువ ఉంటుంది, సాల్మన్ ఫిష్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు మటన్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. వాల్నట్స్, తినే ఆహారంలో ఏంటంటే నట్టి ఫుడ్స్, వాల్నట్స్, ఆల్మండ్స్ మగవాళ్ళలో తీసుకుంటే ఏంటి అంటే స్పర్మ్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇవి మీరు చేసుకోవాల్సిన చేంజెస్. ఇవి చేసుకుని వెయిట్ తగ్గి అయినా ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే కంపల్సరీ ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.